DNA movie directed by Nelson Venkateshan, written by Nelson Venkateshan and Atisha Vino. And the casting are Atharva, Nimisha, Balaji Sektivel, Chetan, Mohammad Jishan and VG Chandrasekhar. మూవీ ఎలా ఉందంటే కంప్లీట్ ఎమోషన్స్ ఉన్న ఒక మాస్ సినిమాలా అనిపించింది. మాస్ అని ఎందుకన్నానో చివర్లో చెప్తా. ఇప్పుడు ఈ మూవీ థియేటర్లో తెలుగులో రిలీజ్ చేశారు. అట్ ది సేమ్ టైం ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. దీనివల్ల డబ్ చేసుకున్న ప్రొడ్యూసర్కి నష్టం రాదా? దీన్ని అఫీషియల్ పైరసీ అనొచ్చా? వీటికి ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు మూవీ ప్లాట్ చూస్తే హీరో హీరోయిన్ ఇద్దరు డిఫరెంట్ టైప్, దాన్ని ఓవర్కమ్ చేసి ఎలా వచ్చారు. అట్ ద సేమ్ టైం బేబీస్ మిస్సింగ్ కేస్, హీరో హీరోయిన్కి ఆ మిస్సింగ్ కేసెస్కి కనెక్షన్ ఏంటి, వాళ్ళ లైఫ్లో దానివల్ల వాళ్ళకి ఏం జరిగింది, ఫైనల్గా సాల్వ్ అయిందా లేదా అనేదే స్టోరీ. ఈ మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ అంటే క్యారెక్టర్సే. ఎందుకంటే యూనిక్ రోల్స్ రాసి వాటికి ప్రొఫెషన్ కానీ వే ఆఫ్ లైఫ్ కానీ ప్రాబ్లం ఓవర్కమ్ కానీ ప్రతి ఒక్కటి చాలా కొత్తగా క్రియేట్ చేశారు. అండ్ ఏ ఒక్క రోల్ కూడా వేస్ట్ అవ్వకుండా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ పెర్ఫార్మెన్సెస్ పరంగా చూస్తే ఫస్ట్ వచ్చి నిమిషా గారి రోల్. స్టార్టింగ్ చూస్తే ఎలా ఒప్పుకున్నారు అనుకున్నా కానీ ఒక సీన్తో ఇంప్రెషన్ మొత్తం మార్చేశారు. ఆ వే ఆఫ్ యాక్టింగ్తో కొన్ని సీన్స్ అయితే మాస్ అనిపించాయి. అండ్ అథర్వ గారి రోల్ ఎండ్ వరకు అదే మోడ్లో ఉండి కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ చూపించారు. అండ్ ఇప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా ప్రతి ఒక్కటి కావాలని పెట్టినట్టు కాకుండా నీడ్ బట్టి కరెక్ట్గా ప్లేస్ చేశారు. డైరెక్షన్ గురించి చూస్తే నెల్సన్ గారు మిస్సింగ్ పాయింట్ ఒకటే మెయిన్ ప్రియారిటీ తీసుకుంటే అంత ఫీల్ వచ్చేది కాదు. బట్ అలా కాకుండా పాయింట్ తెలిసిందే కాబట్టి రిమైనింగ్ అంతా కొత్తగా డిజైన్ చేశారు. మ్యూజిక్ పరంగా డబ్బింగ్ అవ్వడం వల్ల అంత ఏం అనిపించలా. బట్ క్లైమాక్స్లో కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మాస్ అంతే. అండ్ విలన్ క్యారెక్టర్స్ పరంగా చూస్తే నార్మల్గా విలన్ రోల్స్ అనగానే ఒక నెగిటివ్ ఆరా ఉంటుంది. బట్ ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ కానీ రిమైనింగ్ నెగిటివ్ రోల్స్లో కానీ నేను తప్పు చేస్తున్నా, దాని రిజల్ట్ కూడా నాకు తెలుసు అని ప్రతి ఒక్కరికి క్రియేట్ చేసిన యాక్సెప్టెన్స్ బాగుంది. అండ్ మూవీ టోన్ అంతా కూడా స్టార్ట్ అండ్ ఎండ్ ఎమోషన్ క్రియేట్ చేసి రిమైనింగ్ మూవీ అంతా సీరియస్ మోడ్లో రన్ చేశారు. అండ్ ఈ మూవీలో బెస్ట్ సీన్ అంటే మదర్ అండ్ సన్ సీనే. నార్మల్గా వాటికి ఫీల్ అవ్వడం కామన్, కానీ దానికి మాస్ సీన్ క్రియేట్ చేయడంతో ఆ సీన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫైనల్గా మూవీ గురించి ఒక్క మాట, మదర్ సెంటిమెంట్తో మాస్ సినిమా తీశారు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.